హలో అండి, నేను రవి. ఇది ఆముక్తమాల్య ద కిచెన్. తెలుగు వాళ్ళ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అయిన మైసూర్ బోండా చూద్దాం ఈరోజు. దీని గురించి నేను ఏ ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు, ఎంత బాగుంటుందో చెప్పను అక్కర్లేదు. కాకపోతే మేము మామూలుగా వేసే ఇంగ్రీడియంట్సే కాకుండా ఫ్లేవర్ కోసం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాము. అవేంటో చూద్దాం. రెసిపీ నేను వీడియో చివరిలో ఇచ్చాను. ముందు మైసూర్ బోండా చేయడానికి కావలసిన వస్తువులు చూద్దాం. మైదా పిండి, పెరుగు, కొంచెం పుల్లగా ఉంటే బెటర్, బియ్య పిండి, వంట సోడా, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం, కొత్తిమీర, మంచినీళ్ళు, వేయించడానికి వేరుశనగ నూనె. అన్ని ఇంగ్రీడియంట్స్ నేను ఇచ్చిన ఆర్డర్లో ఒకదాని తర్వాత ఒకటి మిక్సింగ్ బౌల్లో వేసి రెసిపీ ప్రకారం ఇచ్చిన నీళ్లు పోసి బాగా కలపండి. మేము రెసిపీలో ఇచ్చిన నీళ్లు పోస్తే ఎగ్జాక్ట్గా సరిపోతాయి. బ్యాటర్ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని మనం మాట్లాడుకోనక్కర్లేదు. పిండి కలిపాక ఒక అరగంట రెస్ట్ ఇవ్వండి. పుల్లటి పెరుగుతో వంట సోడా రియాక్ట్ అయ్యి పిండిలో ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి బోండాలు ఫ్లఫీగా ఉండేటట్టు చేస్తాయి. దానికోసమే ఈ అరగంట రెస్ట్. ఇక వేయించడం సంగతికి వస్తే ఒక మూకుళ్ళో నూనె తీసుకొని దాన్ని 160 డిగ్రీల వరకు వేడి చేయండి. ఇప్పుడు పిండి చేతిలోకి తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు చూపుడు వేలు, బొటన వేలు మధ్య నుండి పిండుతూ నూనెలోకి జారవిడవండి. మీడియం మంట మీద ఎర్రగా వేయించండి. నిజానికి యాక్చువల్ మైసూర్ బోండా అంటే మన తెలుగు వాళ్ళు చేసుకునేది కాదు. మైసూర్ బోండా అనేది కర్ణాటక, తమిళనాడులో వడ బ్యాటర్తో చేస్తారు. కోర్స్ మన తెలుగు వాళ్ళది ఏకంగా వేరే స్టైల్. ఎర్రగా వేగిన మైసూర్ బోండాలని చక్కటి కొబ్బరి పచ్చడి లేదా అల్ల పచ్చడితో తిని ఎంజాయ్ చేయండి. ఆముక్తమాల్య ద కిచెన్లో రెసిపీస్ అన్ని గ్రామ్స్లోనే ఇస్తాము. ఒక వంట చేసిన ప్రతిసారి ఒకేలాగా ఉండాలి అంటే ప్రెసిషన్ కుకింగ్ ఒక్కటే మార్గం. మీరు కూడా ట్రై చేయండి. ఇంకెప్పుడు గ్లాసులు, చెంచాల కొలతల జోలికి పోరు. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ సపోర్ట్కి మెనీ థ్యాంక్స్.